జై సినిమా నీ అన్న ఫస్ట్ సినిమా జై కదా? ఆ సినిమా అవకాశం ఏంటి? డబ్బులు ఏమైనా పెట్టావా? ఏం లేదన్న. ఎట్లా వచ్చింది? అప్పుడు నేను చెప్పా కదా స్టార్టింగ్‌లో ఉమ్, ఈ సినిమా ప్రకటనలు ఇచ్చేవాళ్ళు పేపర్‌లో. ఆ, దానికి మోసపోయాను. ఉమ్, దాని తర్వాత జయం కూడా ఇచ్చాడు అట్లా. ఇవి ఉమ్, కూడా అదే అనుకుని ఇంకో లైట్ తీసుకున్నా. ఆ, తర్వాత నిజం వచ్చింది. తర్వాత జై. ఉమ్, జైకి ఈ సుమన్ గారి దగ్గర ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. అందులో ఒకతను నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు. ఉమ్, ఆయన అప్లై చేశాడు. అప్లై చేసి ఇట్లా అప్లై చేశానన్నా ఏం చేయాలా ఆడికెళ్ళి నాకు తెలియట్లే అంటే నేను వాడికి సజెషన్ ఇచ్చేవాడిని. ఏం చేసేదేం లేదు. తేజ మనిషే నువ్వు మనిషే. ఉమ్, నీకేమైనా వస్తే ప్రాక్టీస్ చేసుకొని ఎళ్ళు. ఎళ్లి నీకొచ్చింది చెయ్యి. నీకేం మాట్లాడనిపిస్తే అది మాట్లాడు. ఉమ్, ఇస్తే ఇస్తా లేకపోతే లేదు. ఉమ్, నువ్వేం ఏమన్నా తప్పు చేసావా ఏంది భయపడడానికి? ఉమ్, అసలు లైఫ్‌లో భయపడొద్దు నువ్వు. ఓకే. దేనికి భయపడాలి? ఎవడికి భయపడాలి? ఉమ్, నీది మనిషి లైఫు వాడు అందరం బతుకుతున్నాం. భూమి మీద. అయన్నీ పెట్టుకోవద్దు. కాన్ఫిడెంట్ చెప్పా. ఉమ్, అయిపోయింది. తర్వాత సరే మనం గూడా చేద్దామని అనుకున్నా. చేయలా. దానికి బిఫోర్ ఏందంటే, మా దగ్గర సుమన్ గారి దగ్గర డైరీలో అందరి నంబర్లున్నాయి. అందరు హీరోలు, డైరెక్టర్లు అందరి నంబర్లుంటాయి. ఆయన ఎప్పుడన్నా కాల్ చేసి పలానా నంబర్ అడిగితే సో, వాళ్ళ 'డివి నరసరాజు' గారు అందరి అందరికి కావాల్సిన నంబర్లుంటాయి. నోట్ చేసి పెడతాం డైరీలో. సో, అయిపోయింది. కాల్ చేసేవాడిని డైరెక్ట్ నేను. ఈ 'బి. గోపాలు', 'వి. వినాయక్ వీళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. అంటే సెక్యూరిటీ, ఫోన్ రిసెప్షన్ 2 మేము అక్కడ. ఆ, సెక్యూరిటీ అంటే వాల్యూ ఉండదు కదా! స్టాఫ్ అనే పదం పెట్టుకొని, నేను సుమన్ గారు స్టాఫ్ మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడుతున్నాను. "ఆ! ఆ! చెప్పండి" అన్నారు. "లేదు సార్ నేను స్టాఫు ఇట్లా యాక్టర్ అవ్వాలనుకున్నాను." "ఆ! లేదమ్మా అట్లా ఇప్పుడు లేదు. నెక్స్ట్ సినిమాకి చెప్తారా" అనేవాళ్ళు. కొంతమంది మొహమాటంగా చెప్పేవాళ్ళు. కొంతమంది జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు. ఉమ్, ఇది ఆయనకి తెలీదు. ఆయనకి తెలిస్తే మనకు పడిపోద్ది సెంటింగ్. ఓకే. ఆ, అది సీక్రెట్‌గా చేసేవాడిని. ఉమ్, సరే అయిపోయింది. ఆ ప్రాసెస్‌లో తేజ గారికి కూడా చేశా. చేస్తే ఆ కోఆర్డినేటర్ ఎవరో ఒకాయన ఎత్తి, "ఆ! ఇస్తున్నా" అని ఫోన్ ఇవ్వబోతాడు. ఇవ్వబోతూ "సార్ సార్ లేదు నేను మాట్లాడుతున్నా" అంటే, ఇట్లా ఇట్లా చేయకూడదమ్మా. ఉమ్, ఆల్రెడీ పెట్టాం కాన్సెప్ట్. ఉమ్, దానికి పంపండి" అన్నాడు. ఆల్రెడీ నాకు తెలుసు. సరేలే ఇంక పంపించా. పంపిస్తే పంపించి దానికి ఫోటోలు ఎలా పంపించాననుకున్నారు? స్టూడియోకెళ్ళిపోయి ఫోటో స్టూడియోకి వాడికి చెప్పా. నేను హీరోగా సెలెక్ట్ అయ్యా. నువ్వెలా తీస్తావో తీ ఫోటో. అంటే వాడికి ఆ మాత్రం చెప్తే కొంచెం అని తీస్తాడని. ఉమ్, మంచి నీట్‌గా వాడు హీరో అనంగానే ఎట్ట తీస్తాడు వాడు, ఓ ఫోటో తీసాడు. ఇంకోటి మొత్తం నీళ్లు కొట్టుకొని, ఈ కమ్మ పెట్టుకొని, అది కమ్మ లేదు. ఈ కాలి మెట్టు ఉంటది కదా! ఉమ్, ఉమ్, అది పెట్టా. అది ఉమ్, పెడితే ఇలా వచ్చింది. అదొక అవును. స్టైల్. ఉమ్, ఒక చిన్న రౌడీలాగా టి సీరియస్, కామెడీ, సెంటిమెంట్. గ్లామర్‌గా ఒకటి, ఇంకోటి రౌడీలాగా రోడ్డు మీదకెళ్ళి నుంచున్నా. అక్కడ తీయమన్నా ఫోటో. మెంటలుందా నీకు? ఎవడు బయటికెళ్ళి దిగడంటే, నాకు ఇలానే కావాలి. అంటే సెలెక్ట్ అవ్వాలండి. అదే. ఆ, తేజ అంటే అప్పటికే జయం అయన్నున్నాయి. అవును. అంతమందిలో అంటే ఉమ్, నా ప్రయత్నం ఏంటంటే బెస్ట్ చేయాలి. ఎంతమందున్నా నా మార్క్ నాకుండాలి. సరే రోడ్డు మీదకెళ్ళి ఎనక కుక్కలు, జనాలు అన్నీ వస్తున్నాయి ఫోటోలో. ఉమ్, "నువ్వు ఏం కాదన్నాడు." రౌడీలో ఒక స్టిల్ ఇచ్చి అదొకటి. ఇంకోటి ఏడుస్తూ మొహం మీద నీళ్ళు కొట్టుకొని ఆడేవారు. అరుగు మీద కూర్చొని ఏడుస్తూ నేచురల్‌గా ఉంటాయని. ఆ 3 ఫోటోలు పంపిస్తే అందులో ఒకటి కనెక్ట్ అయింది తేజ గారు. ఫోనొచ్చింది. చిత్రం మూవీస్ అప్పుడు. ఆ, ఏది చిత్రం అప్పుడా? చిత్రం మూవీస్ చిత్రం బ్యానర్. మూవీస్ బ్యానరా? బ్యానర్ చిత్రం బ్యానర్. మూవీస్. ఆ, 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 ఫోనొచ్చింది. అప్పుడు ఉమ్, కింద సుమన్ గారు ఆ ల్యాండ్‌లైన్ నంబర్ ఉండేది. నాకు ఉమ్, ఫోన్ లేదుగా. ఉమ్, అప్పుడంతా కాయిన్ బాక్సు, ల్యాండ్‌లైన్‌లు. రైట్. ఆ, ఆయన నంబర్ ఇచ్చి ఆ ఫోనొచ్చింది. వాళ్ళకి సెక్యూరిటీ చెప్పెళ్ళా. ఉమ్, ఫోనొస్తే నాకు చెప్పండి. పైన ఉమ్, చెప్పొద్దు. ఉమ్, ఉమ్, వెళ్ళు. రేపు ఆడిషన్‌కి రమ్మన్నారు. ఇంక నైట్ కూర్చొని నైట్ డ్యూటీ పడింది నాకు. ఉమ్, నైట్ ఆలోచించా. ఉమ్, ఇంక తేజ అంటే అంటే రికమెండేషన్స్ ఉంటాయి. లక్షల లక్షల మందొస్తారు. అందులో మనం సెలెక్ట్ అవుతామా? అయితే అవుతాం లేకపోతే మనం వాడికి చెప్పాం ఆల్రెడీ. సరే అనుకో దానికి ముందు ఒక నేనొక ఇంగ్లీష్ మాట్లాడతా. ఫారినర్స్‌లా మాట్లాడతా. ఉమ్, అది వినడానికి ఫారిన్ లాంగ్వేజ్‌లో ఉంటది. దాంట్లో ఒక పదం ఉండదు. 'అలీ గారి చాటలాగా' ఆ, ఇంగ్లీష్ పదం. వినడానికి మాత్రం ఫారినర్స్ మాట్లాడినట్టు ఉంటది. ఉమ్, అదొకటుంది మనకి. అదొకటుంది. ఇంకోటి 'జీవితం అంటే ఏంటి' అని ఒకటుంది కదా! దాంట్లో నా పేరు మీద ఒక డైలాగ్ రాసుకున్నా. నా పేరు మీద అరే జీవితం అంటే ఇదిరా అని ఒక విలన్‌కి చెప్తా నేను. జీవితం అంటే ఇది. ముందు జీవితం అంటే తెలుసుకో. తర్వాత నన్ను గెలువు నువ్వు. సో, తేజ అనేవాడికి జీవితం అంటే చెప్పి రావాలి. చెప్పి రావాలంటే ఏదో మనం అట్లా డైలాగ్‌లో అదొక పాయింట్. అదో పాయింట్. ఓకే. మనిషికి గూడా జీవితం అంటే ఇది అని ఒక చిన్న కొటేషన్ ఇచ్చి రావచ్చు. మనకు ఉందిగా గోల్ ఉమ్, తెలుసుకొని చెప్పాలని. అదొకటి. ఇంకోటి సెంటిమెంట్. ఈ 3 అనుకున్నా. అప్పట్లో ఎంత అడ్వాన్స్‌గా ఉన్నా చెప్తా ఇనండి. ఈ 3 ఎందుకు అనుకున్నానంటే, ఒకటి సెంటిమెంటు, ఒకటి సీరియస్, ఒకటి కామెడీ. ఇది ఎందుకు అనుకున్నానంటే, నువ్వు ఎలాంటి సినిమా తీసినా ఈ 3 ఎమోషన్ లేకుండా సినిమా ఉండదు. సీరియస్, కామెడీ, సెంటిమెంట్. సో, ఈ 3 జేస్తే కథ మనకు తెలీదు గదా! ఈ మూడిటి ఎమోషన్‌లో ఏదో ఒక ఎమోషన్‌లో మన క్యారెక్టర్ ఉండొచ్చు అని అట్లా అనుకున్నా.
ఇప్పటికి కూడా ఎవడన్నా ఆర్టిస్ట్‌గా ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి. సీరియసు, సెంటిమెంట్, కామెడీ. ఈ 3 ఎమోషన్‌ల మీద 3 1 మినిట్. ఎందుకంటే ఆడ ఆఫీస్‌లో చూసే పేషెన్స్ ఉండదు. పేషెన్స్ ఉన్నా లేకపోయినా మనమే అడ్వాన్స్‌గా వాడికి టైం ఇయ్యొద్దు. అరే 1 మినిట్‌లో ఈ 3 ఎమోషన్‌లు చేస్తే 100% క్యారెక్టర్ పడిద్ది. హ్మ్. చాలామంది ఒకటే అనుకుని ఎళ్తారు. హ్మ్. ఎవరన్నా ఆర్టిస్టులు ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వాలంటే ఒక టెక్నిక్. ఓకే. నేను అప్పుడు అనుకుంది ఇది. హ్మ్. ఎళ్ళా సెలెక్ట్ అయిపోయా కదా! హ్మ్. ఫస్ట్ ఫోటోలో సెలెక్ట్ అయ్యా. ఒక ఫోటో సెలెక్ట్ అయింది. వీడేదో కొంచెం వీడి తపన కనపడుతుంది. అదే. సెలెక్ట్ అయిపోయా. ఆడిషన్‌కెళ్ళా. ఆడిషన్ ఇది అనుకుని ఎళ్ళా. ఎళ్లి అక్కడ పైన, కింద ఇద్దరు చేసేవాళ్ళు ఆడిషన్. ఇక్కడి నుంచి ఇంటికి ఎంత వైల్డ్‌గా ఉండేవాడిని చెప్తానండి. ఎళ్ళేటప్పుడే యెల్లో యేసుకొని ఎళ్ళా. ఎంతమందునో అందులో యెల్లో కలర్ బాగా హ్మ్. కొడతది కదా! హ్మ్. స్పెట్స్ ఒకటి సుమన్ గారు అమెరికా ఎళ్ళినప్పుడు తెచ్చారు. అది పెట్టుకొని ఒక లేడీస్ సైకిల్ ఉండేది. అది డ్రైవర్ దగ్గర కొన్నా. దానికి కార్ పెయింట్ యేసుకున్నాడు అతను. దాన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కున్నా. సరే అయిపోయింది. ఆ సైకిల్ యేసుకొని, స్పెట్స్ పెట్టుకొని, కమ్మ పెట్టుకొని తొక్కుంటూ ఎళ్తున్నా రోడ్డు మీద. అదే జనాలు విచిత్రంగా చూస్తున్నారు. ఓహో! ఈడ ఆడ పెట్టాలి మనం అని తీసి ఆడికెళ్ళా. ఆడికెళ్తే వేల మందున్నారు. బయటున్నారు, లోపల. సరే ఇంకా చెమటలు గారిపోతున్నాయి. ఆ బయట కుండుంది. నీళ్లు మొహం కడుక్కొని, నీట్‌గా తుడుచుకొని, కాస్త గాలికి ఆరబెట్టుకొని, ఆడికెళ్ళి క్యూలో ఆల్రెడీ ఎవడో ఎళ్ళాడు నా పేరు మీద. అరే బాబు! నేను ఎళ్ళలేదురా నాయన వచ్చి గంటయిందంటే, సరే మొత్తానికెళ్ళా. ఎళ్తే లోపలికెళ్ళగానే ఇంతింత పెద్ద పెద్ద పేపర్‌లు పెట్టుకొని బట్టి గూడా ఏదో నాటకం చేసినట్టు జేస్తున్నారు. వామ్మో! ఇదేందిరా నాయనా! మనమే అసల ఊరికే మైండ్‌లో అనుకుందే. హ్మ్. హ్మ్. ప్రాక్టీస్ ఏం లేదు. జస్ట్ మైండ్‌లో స్ట్రక్చర్ ఉందంతే. ఇదేందా అనుకున్నా. తేజ గారొచ్చారు. అక్కడెక్కడో ఉన్నాడాయన. అక్కడుంటే ఈళ్ళందరూ లేచి నుంచున్నారు. నేనేమో కాలు మీద కాలేసి స్పెట్స్ పెట్టుకొని, కమ్మ పెట్టుకొని యెల్లో హ్మ్. వాళ్ళు నన్ను విచిత్రంగా కాదు అంటే చూస్తున్నారు. ఒకటి గంగ. ఇక్కడ ఇప్పుడు ఆ సినిమా సెలెక్ట్ అయ్యావు. హ్మ్. 'జై' సినిమా సెలెక్ట్ అయ్యావు. సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నీకున్న కాన్ఫిడెన్సు మరి ఫస్టు కెమెరా ముందు హ్మ్. ఎప్పుడు మరి ఆయన కొట్టటం గాని, తిట్టటం గాని చాలా జరిగాయి. అసలు అది అన్నీ హ్మ్. జుజిపోయినా నాకు. సెట్‌లో. సెట్‌లో నిన్ను 'తేజ' గారు కొట్టటం గాని, తిట్టటం గాని చేయలేదా? 'జై' సినిమా ఆ! అప్పుడు. చేయలా. హ్మ్. నేను ఓవర్ కాన్ఫిడెంట్ గదా! ఆ! ఆయన ఏదో ఒకసారి చేపిచ్చు పడేదే. ఆ! అసలు దానికన్నా ముందు ఆడిషన్‌లో చెప్తా ఇనండి. హ్మ్. ఇంగ్లీష్ చేశా గదా! హ్మ్. ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ అయ్యా. హ్మ్. సెలెక్ట్ అయితే ఈ ఇంగ్లీష్ ఏంటి? ఎలా వచ్చింది నీకన్నాడు. నేను ఈ సుమన్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఔట్‌డోర్ ఎళ్ళినప్పుడు మాకు టీవీ పెట్టేవారు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. దాంట్లో ఇంగ్లీష్ స్టార్ మూవీస్ సినిమాలు ఇయన్నొచ్చాయి. హ్మ్. ఇంగ్లీష్ సినిమా అందులో కొంచెం రొమాంటిక్ సీన్స్ వచ్చాయి. ఓకే. అన్నిట్లో అలా వస్తాయని 4, 5 సినిమాలు చూసేవాడిని. చూసి ఆ పిచ్చి ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ? హే గో ఇలాంటివి మనకు అర్థం అవుద్ది. అంతవరకొచ్చు ఇంగ్లీష్. హ్మ్. ఆ బిట్ రావట్లా, ఇది అర్థమే సావట్లా. ఆ! పిచ్చిలేసిపోయి నేను దానిలాగా మాట్లాడడం స్టార్ట్ చేశా. వాళ్ళని తిట్టడం. అది ఈ స్టాఫ్ దగ్గర చేసినప్పుడు నవ్వుతున్నారు అందరూ. హ్మ్. అది అలా బాగా నోటెడ్ అయిపోయింది. అది చేశా. హ్మ్. అది చెప్పా. హ్మ్. వీడేంది ఇంత ఓపెన్‌గా చెప్తున్నాడు అక్కడే అర్థమైపోయింది సుమన్ గారికి. అర్థమైపోయింది. అక్కడ 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 అడిగినట్టున్నాడు. మరేంటి ఏమన్నా డబ్బులు పెడతారా అంటే ఎవడో ఒకడు లెగిసి మీరే కదా సార్ నిజంలో లంచం తీసుకోవద్దన్నారు అన్నాడు ఒకడు. ఒకడు ఆర్టిస్ట్. ఆ! ఊరికే జోక్ చేశానయ్యా పెట్టుబడి అన్నాడు. ఆ! సార్ పెట్టుబడి అంటే ఓడు మా కిరాణా షాప్ ఉంది సార్ మేము బస్తా రైసు, కందిపప్పు అయి నేను సప్లై చేశాను సార్ అన్నాడు. ఎవరు అక్కడున్నోళ్ళా? ఆ! ఆ బ్యాచ్ అంతా? అక్కడున్నాడు. ఎంతమందున్నారక్కడ మీరు? మొత్తం నేను సెలెక్ట్ అయింది మాత్రం 11 మందినుంటున్నారప్పుడు. అచ్చా! యాక్చువల్‌గా 40 మందిని సెలెక్ట్ చేశారు ఆ దానికి. 11 మందితో డిస్కషన్. 11 మందిలో ఊరికే డిస్కషన్. కామెడీ చేసాడాయన. ఓకే. ఓకే. కామెడీ చేసి ఒక్కొక్కడు నేను కందిపప్పు ఇస్తా, ఒకడు నేను ఆయిల్ ఇస్తా, సార్ ఒకటి నేను నేను బస్ చార్జీలు పెట్టుకొని వస్తాను. ఆహా! ఇదంతా పులిహోర బ్యాచ్ అన్నారు. ఏం వద్దులే కామెడీ చేశా అన్నాడాయన. ఓకే. సరే అయిపోయింది. అప్పుడు వేణు, ధనరాజు, చంద్ర హ్మ్. అదే సినిమా ఎంట్రీ మేమందరం. మీరంతా సెలెక్ట్ అయ్యారు గదా! మేమందరం వాళ్ళకి సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ సినిమానా? లేతే వాళ్ళు అందరికి ఆల్రెడీ ఫస్ట్ సినిమా అది. అందరికి ఫస్ట్ ఆ! సినిమా. ఆ! వేణు అప్పుడు చిత్రం సింగ్ అసిస్టెంట్ చేసేవాడు కదా! ఆ! ఓకే. ఆ! ఓకే. ఆ! సో, మనోడికి అప్పుడు ఇండస్ట్రీ ఉంది. మనకి కెమెరా, గిమెరా అసలేం తెలీదు. ఓకే. ఓకే. ఓన్లీ కాన్ఫిడెంట్. హ్మ్. అయిపోయింది. సెలెక్ట్ అయ్యాం. ఇంకా షూటింగ్‌కెళ్ళాం. అప్పుడు 'గీతా సింగ్' హీరో ఫ్రెండ్ నేను. హ్మ్. వేణు, నేను, గీతా సింగ్ ముగ్గురం హీరో ఫ్రెండ్స్. హ్మ్. ఓహ్! చాలా మంది అదే ఆ సినిమాతోనే మీకు ఎంట్రీ. ఎవరు మన 'ఆర్య' సినిమాలో బస్సు మీద సాంగ్ ఉంటది చూడండి. 'ఆ అంటే అమలాపురం' ఆమ, అభినయశ్రీ. అభినయశ్రీ ఇప్పుడు 'విక్రమార్కుడులో' విలనుంటాడు కదా! ముసలోడు ఆ! ఫాదరు ఆ! రైట్. రైట్. ఆ! ఆ! ఆడు, హ్మ్. 'ఘర్షణలో' పండా. హ్మ్. సో, చాలా మంది అదే సినిమా ఎంట్రీ 'నవదీప్.' ఓకే. హ్మ్. 'నవదీప్' ఫస్ట్ సినిమా. అవును. హ్మ్. 'నవదీప్' ఆమ హీరోయిన్
హీరోయిన్ కూడా ఫస్ట్ సినిమా. ఉమ్. చా- అందరు పెద్ద కొత్త పెద్ద యాక్టర్లు ఫస్ట్ సినిమా అది. ఆ అదే. సినిమానే హర్ష అని ఒక ఆర్టిస్ట్, చాలా మంది. ఓకే. సో సెలెక్ట్ అయ్యాను. ఈ మీరు కొట్టలేదని అడిగారు కదా, ఉమ్. మధ్య మధ్యలో అసలు ఇదేంది, ఈ కథ ఏంది, చాలా ఓవర్గా ఉండేవాడిని, టూ మచ్ కాన్ఫిడెంట్ ఉండేవాడిని. ఉమ్. ఆయనకి ఒక పక్కన అట్లాంటి ఇంట్రెస్ట్, ఓకే. ఈ భజని బ్యాచ్ ఆయన సెట్ కాడు, ఉమ్. ఓపెన్ గా మాట్లాడాలి, అందుకని మరీ ఓవర్ చేయకూడదు. Hmm. మధ్య మధ్యలో అడిగేవాడు, ఏదో ఒకసారి చేసి చూపించేవాడు, ఫ్యాన్ కోసం చేసేవాడు. చేస్తే ఓకే 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 చేసా. తెలుగు తమిళ 2 లాంగ్వేజ్ ఆ సినిమా అయిపోయింది. ఈ వెళ్ళే ప్రాసెస్ లో డ్యూటీకి వెళ్ళట్లేదు సుమన్ గారి దగ్గర. మీ తమ్ముడు ఏంటంటే వాడు షూటింగ్కి వెళ్తారా మేడం, నాకు ఫోన్ చేసింది. ఏంది నువ్వు షూటింగ్, నీకు డ్యూటీ కావాలా సినిమా కావాలా? Hmm. పెద్ద మీటింగ్ పెట్టింది ఒక రోజు మేడం. Hmm. మేడం సెక్యూరిటీ గార్డు ఇది కాదు కదా లైఫ్, ఒక డెవలప్ ఎదగాలి కదా స్టెప్. Hmm. రామారావు ఏంది మీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడంటే, నా మాట్లాడండి మేడం ఏం చేయాలి. ఉమ్. ఆమెకి పాపం చెప్పి ఒక స్టేజ్లో ఆమె తిట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఉమ్. ఎవరో తిడుతుంటే నవ్వుతావేంది నువ్వు, నేను హీరోయిన్ అనుకున్నావు నన్ను, తిడుతుంటే నవ్వుతావేంది, అలవాటు అయిపోయింది నాకు అది.